హైడ్రా గురించి మీ ఒపీనియన్ ఏంటండి? హైడ్రా అంటే బేసిక్లీ ఏంటంటే ఇన్ ద పాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఎట్లాగా కన్సిడర్ చేసి లైక్ యూనో ఆ ల్యాండ్స్ కానివ్వండి, ఆ వాటర్ బాడీస్ మీద ల్యాండ్స్ కానివ్వండి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి ఇచ్చేసినప్పుడు హౌ డిడ్ దే గివ్? పర్మిషన్ లేనిది ఇచ్చినప్పుడు మీరు అది లీగల్ కానప్పుడు మీరు ఎందుకు ఇచ్చినారు? ఇప్పుడు అది ఇచ్చినది ఇప్పుడు దిస్ గవర్నమెంట్ హ్యాస్ కమ్ ఓవర్ అండ్ వీళ్ళు ఏమంటున్నారు అంటే దట్ ఈస్ నాట్ హ్యాబిటబుల్ ల్యాండ్, సో దే నీడ్ టు బి ఎవాక్యుయేటెడ్ అది అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో ఏమవుతుంది, పాపం తీసుకున్న వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాస్లో వెళ్ళిపోయి దే లాస్ కొంతమంది అంటే లైక్ వర్కింగ్ దేర్ యాజ్ ఆఫ్ మొత్తం వాళ్ళ లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ అందరూ పెట్టేసి ఏదో ఒక ఇల్లు కట్టుకొని మనం ఉందాము, మనకు ఒక ఇల్లు ఉంది కదా మనం ఒక ఇల్లు కట్టుకుందాం అలా అని ఇలాంటివి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసి మొత్తం మనీ అంతా లాస్ అయిపోయినారు. అండ్ ది అదర్ వే ద బ్యాంక్ పీపుల్ ఆర్ ఆల్సో టార్చరింగ్ దెమ్. ఏంటంటే మీరు లోన్స్ తీసుకొని ఇప్పుడు ఎందుకు పే చేయట్లేదని ఇట్లా పే చేస్తారు. ఫస్ట్ దే హ్యావ్ లాస్ సో మచ్ ఆఫ్ అమౌంట్, ఐ మీన్ సో మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దేర్. అది కూడా ఏమంటారు ఈ హైడ్రా ల్యాండ్స్ అని అదని అదో మీరు అసలు పర్మిషన్ ఇవ్వకపోతే కదా అది కట్టకపోతుండే కదా. సో వీళ్ళేంటంటే ఇప్పుడు కేసీఆర్కి ఇంకా ఆయన మన రేవంత్ రెడ్డికి ఉన్న పర్సనల్ ఏం గ్రజెస్ ఏమో కానీ ఆయన చేసిందని ఇప్పుడు ఈయన క్యాన్సిల్ చేస్తున్నాడు. సో ఇవాళ ఇద్దరి మధ్యలో ఫైట్ వల్ల ఇప్పుడు కామన్ పీపుల్ సఫర్ అవుతున్నారు. సో ఐ డోంట్ థింక్ ఐ మీన్ దిస్ ఈజ్ లైక్ గుడ్ థింగ్ టు డూ. సో ఇట్స్ బెటర్ వాట్ ఎవర్ ద లాస్ హ్యావ్ హ్యాపెన్ టు ద పీపుల్ అది వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళ మనీ వాళ్ళకి ఇచ్చేస్తే గవర్నమెంట్ అట్లీస్ట్ అట్లనైనా లైక్ ఒక మంచి గుడ్ నేమ్ వస్తుంది అనుకుంటున్నా. హైడ్రా అనే సింపుల్గా పోయి అక్కడ డెమాలిష్ చేసి పడేసడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది కామన్ పీపుల్. సో ఇట్స్ బెటర్ యూ షో సమ్ courtesy to them and give back their whatever the investment is there, you give it back to them so that వాళ్ళకి కూడా అంత లాస్ అవ్వదు అండ్ వాళ్ళ జనరేషన్స్ కూడా కొంచెం హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అంతంత ఇన్వెస్ట్మెంట్ వేసి అంతంత ప్రాపర్టీ లాస్ అయినప్పుడు వాళ్ళు ఎవరికైనా బాధ ఉంటుంది కదా. సో